నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన ఆర్థిక విశ్లేషణను చూడబోతున్నాం. మన చుట్టూ ఉన్న ఈ ఆధునిక ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థను మనం నిజంగా అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక్క పదాన్ని పట్టుకోవాలి. అదే వృద్ధి లేదా గ్రోత్. మంచికిగాని చెడుకిగాని నేటి ఆధునిక ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే హార్మోన్ల ప్రభావంతో అమాంతం ఎదిగిపోతున్న ఒక టీనేజర్లాగా తయారైంది. దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ అసలు మనం ఊహించలేనంత వేగంగా విస్తరిస్తోంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. 60 ట్రిలియన్ డాలర్లు వినడానికే మైండ్ బ్లాక్ అవుతోంది కదూ. నేటి ప్రపంచ ఉత్పత్తి విలువ దాదాపుగా ఇంతేనండి. ఇది ఆషామాషీ సంఖ్య కాదు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వస్తువులు, సేవల ఉత్పత్తి ఇంత భారీ స్థాయిలో జరుగుతోందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాని ఒక్క క్షణం ఆలోచించండి. ఈ అపారమైన వృద్ధి ఎప్పుడూ ఇలాగే ఉండేదా? చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అసలు రహస్యమేమిటో మనకు అర్థమవుతోంది. గతాన్ని, వర్తమానాన్ని పక్కపక్కన పెట్టి చూస్తే వేలాది సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ సైజు దాదాపుగా ఒకేలాగా ఉండేది. పాత ప్రాంతాల నుండి కొత్త ప్రాంతాలకు జనాభా విస్తరించడం వల్లే ఆ కొద్దిపాటి పెరుగుదల అయినా కనిపించేది. తలసరి ఉత్పత్తి మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలా స్థిరంగా ఉండిపోయింది. కాని ఆధునిక యుగంలో సీన్ మొత్తం మారిపోయింది. ఒకసారిక్కడ చూడండి. 1500వ సంవత్సరంలో ప్రపంచ ఉత్పత్తి కేవలం $250 బిలియన్ డాలర్లుంటే ఈరోజది $60 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అప్పట్లో సగటు తలసరి ఉత్పత్తి $550 ఉంటే ఈనాడు ప్రతి మనిషి సగటున $8,800 ఉత్పత్తి చేస్తున్నాడు. అద్భుతం కదా. మరి ఇదంతా చూశాక మనకొక అతిపెద్ద ప్రశ్న రాకమానదు. అసలు ఈ అద్భుతమైన వృద్ధికి కారణమేమిటి? వేల సంవత్సరాలుగా ఎలాంటి మార్పు లేకుండా సైలెంట్గా ఉండిపోయిన మానవజాతి ఒక్కసారిగా రాకెట్లాగా ఈ భారీ వృద్ధిని ఎలా సాధించగలిగింది? ఈ చిక్కుముడిని విప్పడం కాస్త కష్టంగానే అనిపించవచ్చు. అందుకే ఈ ఆర్థిక మాయాజాలాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణను చూద్దాం. ఈ పెద్ద పెద్ద ఆర్థిక గణాంకాలన్నీ కాసేపు పక్కనపెట్టి కింది స్థాయిలో అసలు డబ్బు ఎలా పనిచేస్తోందో ఇప్పుడు చూద్దాం. ఒక ఫినాన్షియర్, ఒక కాంట్రాక్టర్ మరియు బేకరీ పెట్టాలనుకునే ఒక చెఫ్, వీళ్ల ముగ్గురి మధ్య జరిగే లావాదేవీల కథ ఇది. కాలిఫోర్నియాలో శామ్యూల్ గ్రీడీ అనే వ్యక్తి ఒక బ్యాంకును స్థాపిస్తాడు. స్టోన్ అనే కాంట్రాక్టర్ తన ఫస్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేసి తనకొచ్చిన $1 మిలియన్ క్యాష్ను గ్రీడీ బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. సో ఇప్పుడు బ్యాంక్ దగ్గర $1 మిలియన్ ఉన్నాయి. అదే సమయంలో జేన్ మక్డొనాల్డ్ అనే ఒక చెఫ్ తన ఏరియాలో బేకరీ పెట్టడానికి ఒక సూపర్ బిజినెస్ ఐడియాతో వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆమె దగ్గర డబ్బు లేదు. ఆమె గ్రీడీ బ్యాంకుకు వెళ్లి తన ప్లాన్ చెప్పి $1 మిలియన్ లోన్ తీసుకుంటుంది. ఆ డబ్బు ఆమె అకౌంట్లో పడుతుంది. ఇక బేకరీ కట్టటానికి ఆమె అదే కాంట్రాక్టర్ స్టోన్ను పెట్టుకుంటుంది. అడ్వాన్స్గా $1 మిలియన్ చెక్ను స్టోన్కిస్తుంది. స్టోన్ వెళ్లి ఆ చెక్ను మళ్లీ అదే గ్రీడీ బ్యాంకులో తన అకౌంట్లో వేస్తాడు. ఇప్పుడు మీరందరూ ఒక చిన్న లెక్క వేయాలి. బేకరీ నిర్మాణానికి డబ్బు తీసుకున్న తర్వాత ఇప్పుడు కాంట్రాక్టర్ స్టోన్ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బుంటుంది? చాలా సింపుల్ గదా. మొదట అతను $1 మిలియన్ నగదు డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత బేకరీ కడుతున్నందుకు ఇంకో $1 మిలియన్ చెక్కొచ్చింది. దాన్ని కూడా అదే అకౌంట్లో వేసేశాడు. మీరు అనుకున్నది కరెక్టే. సహజంగానే ఇప్పుడు స్టోన్ అకౌంట్లో $2 మిలియన్ ఉన్నాయి. బ్యాంక్ లెడ్జర్ల ప్రకారం అతని ఖాతా బ్యాలెన్స్ $2 మిలియన్లు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కొంచెం ఆలోచించండి. బ్యాంక్ రికార్డుల్లో $2 మిలియన్ కనిపిస్తున్నాయి కదా. మరి నిజానికి ఆ బ్యాంక్ లాకర్లో భౌతికంగా ఉన్న క్యాష్ అంతా, కాగితం మీద కనిపించే నంబర్లకు వాస్తవంగా ఉన్న నోట్లకు మధ్య ఉన్న తేడాను మనమిక్కడ ఖచ్చితంగా గమనించాలి. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే బ్యాంకు లాకర్లో ఇప్పటికీ భౌతికంగా ఉన్నది కేవలం $1 మిలియన్ మాత్రమే. అవునండి, స్టోన్ ఫస్ట్ తెచ్చిపెట్టిన ఆ $1 మిలియన్ నగదు మాత్రమే లాకర్లో ఉంది. కానీ అకౌంట్లలో మాత్రం ఆ డబ్బు డబుల్ అయినట్లు కనిపిస్తుంది. ఇదేనండి మన ఆధునిక ఆర్థిక వ్యవస్థ చేసే అసలు సిసలు మ్యాజిక్. భౌతికంగా క్యాష్ పెరగకపోయినా ఖాతాలోని సంఖ్యలు మాత్రం వాటంతట అవే అద్భుతంగా పెరిగిపోతాయి. అయితే ఈ మాయాజాలం అక్కడితో ఆగిపోదు. బేకరీ కడుతుంటగా ఊహించని ఖర్చులొచ్చి ప్రాజెక్ట్ ఖర్చు $2 మిలియన్లకు పెరుగుతుందని కాంట్రాక్టర్ స్టోన్ చెబుతాడు. అప్పుడు ఆ షెఫ్ మళ్లీ బ్యాంకుకు వెళ్లి ఒప్పించి ఇంకో $1 మిలియన్ లోన్ తన అకౌంట్లో వేయించుకుంటుంది.
ఆ డబ్బును మళ్లీ కాంట్రాక్టర్ స్టోన్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు చూస్తే స్టోన్ అకౌంట్లో $3 మిలియన్ ఉన్నాయి. కానీ బ్యాంక్ లాకర్లో భౌతికంగా ఉన్న నగదు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ ఆ పాత $1 మిలియన్ మాత్రమే. చూశారుగా క్రెడిట్ ఎలా మ్యాజిక్ చేస్తుందో? ఇదే మొత్తం ఆధునిక ఆర్థిక ఇంజిన్ను నడిపిస్తున్న సీక్రెట్. మనం ఉదాహరణలో చూసిన ఈ పద్ధతే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక షాకింగ్ నిజమేమిటంటే, అమెరికా బ్యాంకింగ్ చట్టాల ప్రకారం బ్యాంకులు తమ దగ్గర ఉన్న ప్రతి ఒక్క రియల్ డాలర్కు $10 వరకు రుణంగా ఇవ్వచ్చు. అంటే దీనర్థమేంటి? మన బ్యాంకు ఖాతాలలో ఉన్న మొత్తం డబ్బులో 90% కేవలం ఊహాజనితమైనదే, గాలిలో ఉన్నదే. దీనికి సరిపడా అసలైన నాణేలుగాని, నోట్లుగాని బ్యాంకుల్లో భౌతికంగా ఉండవు. కేవలం 10% మాత్రమే వాస్తవ నగదు రూపంలో ఉంటుంది. వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ? ఇదంతా వింటుంటే ఎక్కడో తేడా కొడుతోంది కదూ? ఇదొక పెద్ద మోసంలాగానో లేదా ఒక భారీ పోన్జీ స్కీమ్లాగానో అనిపిస్తుంది. రేపొద్దున్నే అందరూ ఒకేసారి బ్యాంకుల మీద పడి మా డబ్బులు మాకిచ్చేయండి అని అడిగితే ఎంత పెద్ద బ్యాంకైనా సరే తక్షణం కూలిపోవాల్సిందే. ప్రభుత్వం వచ్చి కాపాడితే తప్ప అవి బతకలేవు. మరి అలాంటప్పుడు ఆధునిక ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక మోసమేనా అనే అనుమానం మనకు రావడం చాలా సహజం. కంగారు పడకండి. దీని వెనుక ఒక బలమైన పునాది ఉంది. అదే భవిష్యత్తుపై నమ్మకం. ఇది ఖచ్చితంగా మోసం కాదు. ఈ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు రహస్యం భవిష్యత్తుపై మనం ఉంచిన అపారమైన నమ్మకం. దీన్నే మనం క్రెడిట్ అని అంటాము. అసలు క్రెడిట్ అంటే ఏంటి? అది భవిష్యత్తుపై ఉన్న నమ్మకం ఆధారంగా పనిచేసే ఒక అద్భుతమైన వ్యవస్థ. ఇందులో ప్రస్తుతం ఉనికిలో లేని ఊహాజనిత వస్తువులకు ప్రాతినిధ్యం వహించడానికి మనమంతా అంగీకరిస్తాం. రేపటి రోజున భవిష్యత్తు మరింత బాగుంటుంది, వనరులు సమృద్ధిగా ఉంటాయి అనే నమ్మకంతో ఆ భవిష్యత్తును ముందుగానే వాడుకుని ప్రస్తుతాన్ని నిర్మించుకునే ఒక పవర్ఫుల్ టెక్నాలజీయే ఈ క్రెడిట్. మళ్లీ మన బేకరీ కథలోకి వెళితే, కాంట్రాక్టర్ అకౌంట్లో కనిపిస్తున్న ఆ లక్షలాది డాలర్లకు బ్యాంకులో నిజంగా ఉన్న $1 మిలియన్ మధ్య ఉన్న తేడాకు ఆధారమేమిటి? ఆ కోట్ల రూపాయల వెనక ఉన్న ఆధారమేంటో తెలుసా? ఇంకా తయారు కాని బ్రెడ్ మరియు కేకులు. అవును, బ్యాంకర్ గ్రీడీ ఆ బేకరీ మీద ఎందుకు పెట్టుబడి పెట్టాడంటే, రేపు అది ఖచ్చితంగా లాభాలు తెస్తుందని అతను బలంగా నమ్మాడు. బేకరీ ఇంకా ఒక్క బ్రెడ్ ముక్కను కూడా తయారు చెయ్యలేదు, కానీ భవిష్యత్తులో వచ్చే లాభాలపై ఉన్న ఆ నమ్మకమే ఈరోజు ఆ కోట్ల రూపాయల విలువను సృష్టించింది. కాని ఒకవేళ ఈ క్రెడిట్ వ్యవస్థే లేకపోయి ఉంటే, పాపం ఆ చెఫ్ పరిస్థితి ఏంటి? పాతకాలంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించండి. అప్పట్లో డబ్బు అంటే కేవలం ప్రస్తుతం భౌతికంగా ఉన్న వస్తువులు మాత్రమే. ఆ పరిస్థితిలో ఆమె తన బేకరీని కట్టగలదా? అస్సలు కట్టలేదు. ఎందుకంటే చేతిలో వనరులు లేవు కాబట్టి బేకరీ కట్టలేరు. బేకరీ లేదు కాబట్టి కేకులు తయారు చేయలేరు. కేకులు లేవు కాబట్టి డబ్బు రాదు. డబ్బు లేదు కాబట్టి మళ్లీ కాంట్రాక్టర్ని పెట్టుకోలేరు. ఇదొక ఎప్పటికీ తెగని విషవలయమనమాట. వేలాది సంవత్సరాలుగా మన పూర్వీకులు ఈ వలలోనే చిక్కుకుపోయారు. దీన్నే ప్రాచీన ఆర్థిక స్తబ్దత అనొచ్చు. ఇక్కడే మనం పాతకాలం వారికి ఇప్పటివారికి సంపద పట్ల ఉన్న దృక్పథంలో తేడాను అర్థం చేసుకోవాలి. గతంలో ప్రజలు సంపద అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్ అని, అది పరిమితమైనది అని భావించేవారు. వాళ్ల ఆలోచన ఎలా ఉండేదంటే, మనకంటే గతం చాలా బాగుండేది, భవిష్యత్తు ఇంతే ఉంటుంది లేదా మరింత నాశనమవుతుంది అని నమ్మేవారు. కానీ మన ఆధునిక దృక్పథం పూర్తిగా రివర్స్. మన భవిష్యత్తు ప్రస్తుత పరిస్థితుల కంటే ఎన్నో రెట్లు అద్భుతంగా, సమృద్ధిగా ఉంటుందనే బలమైన నమ్మకం మీదనే ఈనేటి ఆధునిక వ్యవస్థ అంతా నడుస్తోంది. పాతకాలం వాళ్లు సంపదను ఎలా చూసేవారో చెప్పడానికి బైబిల్లోని ఒక మాటనెక్కడ ఉదాహరణగా చూద్దాం. ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవడం సులభం. వాళ్లు ఏమనుకునేవారంటే, సంపదనేది ఒకే సైజులో ఉండే పైలాంటిది. ఒకరు అందులో పెద్ద ముక్క తీసుకున్నారంటే ఖచ్చితంగా ఇంకొకరి వాటాను దొంగిలించినట్లే అని గట్టిగా నమ్మేవారు. అందుకే అతిగా డబ్బు సంపాదించడాన్ని ఒక పాపంగా, నేరంగా చూసేవారు. ఆ రోజుల్లో జీవితం అచ్చం ఒక జీరో సమ్ గేమ్లాగా ఉండేది. అంటే ఒకరు లాభపడాలంటే ఇంకొకరు ఖచ్చితంగా నష్టపోవాల్సిందే. ఉదాహరణకు, వెనిస్ నగరం బాగుపడాలంటే పక్కనే ఉన్న జెనోవా నగరం నాశనమవ్వాల్సిందే అని నమ్మేవారు. ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ పెరగదు అని నమ్మడం వల్ల అప్పట్లో ఎవరూ అప్పులివ్వడానికి ముందుకొచ్చేవారు కాదు. ఒకవేళ ఇచ్చినా అవి తక్కువ టైంకి పిచ్చెక్కించే వడ్డీ రేట్లతో ఉండేవి.
ఆఖరికి రాజులు కూడా క్రెడిట్ మీద ఆధారపడకుండా ప్రజలను పన్నులతో పీడించేవారు. వృద్ధి జరగదు అనే వాళ్ల నమ్మకమే వాళ్లను వేలాది సంవత్సరాల పాటు ఆ ఆర్థిక స్తబ్దతలో బంధించేసింది. కానీ క్రెడిట్ రాకతో ఈ ఆట రూపురేఖలే మారిపోయాయి. ఆర్థిక వ్యవస్థ అనే పై విస్తరించటం మొదలైంది. ఈరోజున్న సంపదకు, రేపు రాబోయే సంపదకు మధ్య ఉన్న వ్యత్యాసమే క్రెడిట్. ఎంత అద్భుతమైన మాట కదా! ఒక మెరుగైన రేపటి కోసం మనం ఈరోజు క్రెడిట్ను ఇచ్చినప్పుడు ఆ మెరుగైన రేపు నిజంగానే సృష్టించబడుతుంది. భవిష్యత్తు మీద నమ్మకం ఉంచడం ద్వారా పెట్టుబడి వస్తుంది. ఆ పెట్టుబడి ద్వారా కొత్త వ్యాపారాలు వస్తాయి. వాటి ద్వారా ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఈ మ్యాజిక్ సర్కిల్ ఇలా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ముగింపుగా మీ అందరి మైండ్స్లో ఒక చిన్న ఆలోచన రేకెత్తించి ఈ విశ్లేషణను ముగిస్తాను. కేవలం భవిష్యత్తుపై నమ్మకంతో నిర్మించబడిన ఈ అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ మానవ ప్రగతిని నడిపించే ఒక పవర్ఫుల్ ఇంజిన్ అనుకోవాలా, లేక మనందరి సామూహిక ఊహల మీద మాత్రమే నిలబడి ఉన్న ఎప్పుడైనా పగిలిపోయే ఒక నీటిబుడగ అనుకోవాలా? ఏదేమైనప్పటికీ కేవలం ఒకరిపై ఒకరు ఉంచుకున్న ఈ నమ్మకంతోనే మన ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచాన్ని ఈ రేంజ్లో ముందుకు తీసుకెళ్తోందన్నది మాత్రం ఎవరూ కాదనలేని నగ్న సత్యం. ఇది ఖచ్చితంగా మీ అందరినీ ఆలోచింపచేస్తుందని ఆశిస్తున్నాను.